Okay students, welcome to my channel Matru Commerce by Srinu Devarakonda. సో మనము స్టాక్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందులో పేజ్ నెంబర్ B27లో ప్రాబ్లం నెంబర్ 18 చూడండి. సో భారత్ పెట్రోలియం క్లోజెస్ ఇట్స్ అకౌంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 1983. సేల్స్ 5 lakhs, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 40,000, inventory April 1st 1983 100 tons at the rate of rupees 1000 rupees per ton, total వచ్చేసి 1 lakh. నెక్స్ట్ purchase April 10th 200 units 900 rupees per ton, amount వచ్చేసి 1,80,000. April 20 200 units purchase 900 rupees per ton, amount వచ్చేసి 1,60,000. Inventory April 30 1983 100 tons. Okay, calculate the following data by the FIFO method. First one, inventory valuation on April 30. Second one, cost of goods sold in April. Third one, profit or loss for April. Okay, భారత్ పెట్రోలియం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ సో ఏ మెథడ్లో చేయమన్నాడంటే ఫీఫో మెథడ్లో చేయమన్నాడు. సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అయితే మనకు బాక్స్ టైప్ వచ్చాయి. సో ఆ బాక్స్ టైప్ కాకుండా ఇది ఫీఫో మెథడ్లో ఏ విధంగా చేయాలంటే, సో ఫస్ట్ సేల్స్ ఇచ్చాడు, మనకు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్వెంటరీ ఫస్ట్ మనకు స్టోర్లో ఆల్రెడీ ఎంత ఉంది 1983 ఏప్రిల్ 1st ఇన్వెంటరీ ఎంత ఉంది 1983లో 100 tons ఉంది. సో 100 tons ఫర్ టన్ వచ్చేసి 1000 రూపీస్ అన్నాడు. టోటల్ అమౌంట్ 1 lakh. నెక్స్ట్ ఏం చేశాడు, పర్చేజ్ చేశాడు. దాని తర్వాత ఏప్రిల్ 1st తర్వాత మరి ఏప్రిల్ 10th ఎంత పర్చేజ్ చేశాడు, 200 tons పర్చేజ్ చేశాడు, 200 units పర్చేజ్ చేశాడు. నెక్స్ట్ వన్ ఏప్రిల్ 20కి మళ్ళీ 200 units పర్చేజ్ చేశాడు. ఓకేనా, దాని అమౌంట్ కూడా ఇచ్చాడు. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలన్నాడు, ఫీఫో మెథడ్లో మనకు ఈ యొక్క స్టోర్ లెడ్జర్ని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. అదేవిధంగా ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆఫ్ ఏప్రిల్ ఆన్ ఏప్రిల్ 30 ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఏప్రిల్. అంటే ఇందులో 3 types క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇన్వెంటరీ ఎంత ఉంది ఎప్పటికి ఏప్రిల్ 30కి ఇన్వెంటరీ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ మెథడ్లో, ఫీఫో మెథడ్లో. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఏప్రిల్. ఓకేనా, ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ వన్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆన్ ఏప్రిల్ 30 అండర్ ఫీఫో మెథడ్. ఓకే, ఇన్వెంటరీ వాల్యుయేషన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు ఈ డేట్ నాటికి, ఏప్రిల్ 30 నాటికి. ఏ మెథడ్లో, ఫీఫో మెథడ్లో. ఓకే, ఫస్ట్ డేట్ 1/4/1983 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు 100 units. ఫర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అమౌంట్ మనకు 1 lakh వస్తుంది. ఓకేనా, 1 lakh రూపీస్ వస్తుంది. నెక్స్ట్ డేటు 10/4/1983 పర్చేజ్. ఎంత పర్చేజ్ చేశాడు, 200 units. ఫర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్. అమౌంట్ వచ్చేసి 1,80,000. 1,80,000. నెక్స్ట్ డేట్ 20/4/1983 మళ్ళీ పర్చేజ్ చేశాడు. ఎంత పర్చేజ్ చేశాడు, మళ్ళీ 200 పర్చేజ్ చేశాడు, 200 units. ఫర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 800. అమౌంట్ వచ్చేసి మనకు ఎంత వస్తుంది, 1,60,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ టోటల్ యూనిట్స్ యాడిషన్ చేయండి. సో టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకు 500 units. టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకు 500 units. సో మనకు క్లోజింగ్ స్టాక్ ఎంత అని చెప్పాడు అక్కడ, ఏప్రిల్ 30. సో ఏప్రిల్ 30 చూడండి. సో ఇన్వెంటరీ ఏప్రిల్ 30 1983 క్లోజింగ్ ఎంత, 100 tons. ఓకే, టన్స్ మీన్ యూనిట్స్, ఇక్కడ యూనిట్స్లో తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి ఏప్రిల్ 1st, క్లోజింగ్ వచ్చేసి ఏప్రిల్ 30. ఏప్రిల్ 30 నాటికి ఎన్ని టన్స్ అన్నాడు అక్కడ, 100 units. సో 100 units అన్నాడు కాబట్టి ఇక్కడ 100 units తీసుకోండి. ఏ డేటు, ఏప్రిల్ 13th. సో ఇది క్లోజింగ్. సో
ఓపెనింగ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 1, క్లోజింగ్ వచ్చేసి ఏప్రిల్ 30 అన్నప్పుడు, సో క్లోజింగ్ 100 యూనిట్స్ మిగిలినాయి అన్నప్పుడు స్టోర్లో రిమైనింగ్ 400 యూనిట్స్ మనం ఏమేమనుకోవాలంటే ఇష్యూగా ట్రీట్ చేయాలి. రిమైనింగ్ 400 యూనిట్స్ మనకు ఇష్యూ. సో ఏ మెథడ్లో ఇష్యూ చేసాం మనము? ఫీఫో మెథడ్లో ఇష్యూ చేసాము. రిమైనింగ్ 400 యూనిట్స్ అనేది మనం ఇష్యూగా ట్రీట్ చేయాలి. సో మరి రిమైనింగ్ 400 యూనిట్స్ ఇష్యూగా ట్రీట్ చేసాం, కానీ ఏ మెథడ్లో? ఫీఫో మెథడ్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ 100 యూనిట్స్ ఇష్యూ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అది కాబట్టి. నెక్స్ట్ పర్చేజ్ చేసింది 10th రోజు 200 యూనిట్స్, ఆ 200 యూనిట్స్ కూడా ఇష్యూ చేయాలి. సో రిమైనింగ్ ఎంత ఇష్యూ చేయాలి? ఇంకా మొత్తం ఓవరాల్గా ఇష్యూ చేసిందంతా 400 యూనిట్స్. సో ఈ 400 యూనిట్స్లో మనకు రిమైనింగ్ ఇంకెంత ఇష్యూ చేయాలి? 100 యూనిట్స్. సో ఆ 100 యూనిట్స్ ఎందులో నుంచి తీసుకోవాలంటే 20th రోజు పర్చేజ్ చేశాడు కదా, ఆ 20th రోజు పర్చేజ్ చేసిన డేటాకి మనం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. ఆ 200 యూనిట్స్లో నుంచి మనం 100 యూనిట్స్ తీసుకున్నాము. సో ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ 100 యూనిట్స్ అనేది ఏ డేట్ నాడు మిగిలినాయంటే 24/19/83 రోజు 200 యూనిట్స్లో నుంచి 100 యూనిట్స్ ఇష్యూ చేశాము, కాబట్టి రిమైనింగ్ 100 యూనిట్స్ మిగిలాయి. సో ఈ 100 యూనిట్స్ కాస్ట్ వచ్చేసి ఫర్ యూనిట్ కాస్ట్ 800, అమౌంట్ 80,000. సో క్లోజింగ్ స్టాక్ కూడా మనకు 80,000 అవుతుంది, ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్ కదా, 100 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 800 కాబట్టి అమౌంట్ 80,000. క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్ at value is 80,000 rupees. Students, so next one, second one, cost of goods sold in April. Cost of goods sold ఏప్రిల్ నాటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ మనకు ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడంటే మనకు చూడండి ఇక్కడ ఉంది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh తీసుకోండి. 1 lakh ప్లస్ పర్చేజ్ చేసి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ఓవరాల్గా? సో ఇక్కడ చూశాడు కదా, 1,80,000 ప్లస్ 1,60,000 10th రోజు 20th రోజు రెండు పర్చేజ్ చేశాడు కదా, 10th రోజు పర్చేజ్ చేశాడు, 20th రోజు పర్చేజ్ చేశాడు. సో రెండింటి అమౌంట్ వచ్చేసి 1,80,000 ప్లస్ 1,60,000 టోటల్ చేస్తే మనకు 3,40,000 వస్తుంది. 3,40,000. నెక్స్ట్ ఏమన్నాడు? మైనస్ క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది కదా మనకి, ఇక్కడ ఎంత ఉంది మిగిలింది క్లోజింగ్ స్టాక్? ఏప్రిల్ 30కి 100 యూనిట్స్ అన్నాడు. 100 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ 800. ఈ 800 ఏ విధంగా తీసుకున్నాం మీకు ఇప్పటికీ అర్థమయ్యేది ఉంటుంది. ఈ 800 ఎందుకు తీసుకున్నామంటే మనకు లాస్ట్ ఫీఫో మెథడ్లో చేసాము. ఇక్కడ ఫీఫో మెథడ్లో ఈ 20th రోజు పర్చేజ్ చేసిన దాంట్లో మనకు 100 యూనిట్స్ మిగిలాది, అదే క్లోజింగ్ స్టాకు. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 800 రూపీస్, కాబట్టి ఇక్కడ 800 రూపీస్ తీసుకున్నాము. సో 100 × 800 80,000 మైనస్ 80,000 ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. చూడండి మనకు లెక్కలో ఇచ్చాడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. చూడండి 40,000 అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేవు, ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు. డైరెక్ట్ ఏమి ఉన్నాయి మనకు? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా మనకు 40,000 తీసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు చేయండి, మనకు ఎంత వస్తుంది? 1 lakh ప్లస్ 3,40,000 4,40,000 4,40,000, ఓకేనా? మైనస్ 80,000 ప్లస్ 40,000, ఓకే? సో మనకు 4,40,000 మైనస్ 80,000 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 3,60,000 ప్లస్ 40,000 టోటల్ వచ్చేసి మనకు 4 lakhs వచ్చేసి మనకు ఆన్సర్. క్లోజింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ 4 lakhs. థర్డ్ వన్ ఏమడిగాడు స్టూడెంట్స్? మనకి ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఏప్రిల్ నాటికి మనకు, ఏప్రిల్ ఎండింగ్ నాటికి మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ అడిగాడు.
సో మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ అని క్యాలిక్యులేషన్ చేసినట్టే ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో? సేల్స్ ఈజ్ ఈక్వల్ 5 lakhs ఇచ్చాడు. సేల్స్ వచ్చేసి 5 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4 lakhs చేస్తే మనకు ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 1 lakh. 1 lakh ప్రాఫిట్. సో ప్రాబ్లం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.